హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండి. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజెస్ అండర్లో వర్క్ అవుతుంది అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే మనకి డెహ్రాడూన్లో ఉందండి. డెహ్రాడూన్లో ఉండే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి డిఫరెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఆ పొజిషన్స్ అన్ని కూడా మనకి ప్యూర్లీ పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ అన్ని. మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఛానల్లో ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా రెగ్యులర్ జాబ్సే అండి. రెగ్యులర్ పర్మనెంట్ జాబ్సే. మనకి గవర్నమెంట్ రెగ్యులర్ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మాత్రం ఇప్పటివరకు మన ఛానల్లో అన్ని అప్లోడ్ చేశానండి. ఇప్పుడు ఇకపైన కూడా అలానే రెగ్యులర్ పర్మనెంట్ జాబ్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. అంటే ఈవెన్ మనకి గవర్నమెంట్ జాబ్ నుంచి అంటే గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిలీజ్ అయిన అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా ఇప్పటి వరకు మనం ఏది ఇవ్వలేదు మన ఛానల్లో. ఓన్లీ రెగ్యులర్ పర్మనెంట్ జాబ్స్ మాత్రమే అప్లోడ్ చేసాం. ఇకపైన కూడా అలానే చేస్తాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనం ఈ వీడియో విషయానికి వస్తే ఇది కూడా మనకి ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ కూడా రెగ్యులర్ పర్మనెంట్ జాబ్సేనండి. ఆ డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి, మనకి ఇక్కడ ఇచ్చిన ఈ 3 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ల్యాబ్ అటెండెంట్ ఒకటి, డ్రైవర్ ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి. ఈ 3 పొజిషన్కి మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో మనకి ల్యాబ్ అటెండెంట్ అలాగే డ్రైవర్ ఈ 2 పొజిషన్లు గ్రూప్ సి పొజిషన్స్ అండి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే ఇది గ్రూప్ బి పొజిషన్. అండ్ మన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ల్యాబ్ అటెండెంట్కి 10th స్టాండర్డ్ పాస్ అయితే చాలండి. 50% మార్క్స్తో 10th స్టాండర్డ్ పాస్ అయిన ఎవరైనా సరే ఈ ల్యాబ్ అటెండెంట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్రైవర్ విషయానికి వస్తే 10th స్టాండర్డ్ పాస్ అయ్యి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. బోత్ లైట్ అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ కూడా 3 years ఉండాలి. ఈ డ్రైవర్ పొజిషన్ మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగాడు. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే ఇది కూడా గ్రూప్ బి పొజిషన్ ఆల్రెడీ చెప్పాం. దీనికి మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్ అడిగాడు. బీఎస్సీలో సిఎస్సి ఐటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఉండొచ్చు. లేదనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, లేదనుకుంటే బీటెక్లో ఐటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు బీటెక్ కానీ బీఎస్సీ కానీ బీసీఏ కానీ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. దాంతోపాటు మీకు ఇంకోటి ఏం అడిగాడంటే ఈక్వలెంట్ కోర్సెస్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్స్ ఐటీ. దీంట్లో ఏదో అంటే ఈక్వలెంట్ కోర్స్ ఏదో ఒకటి కంప్యూటర్స్లో కానీ ఐటీ కానీ చేసి ఉండి పీజీ డిప్లొమా ఉండాలండి. దేంట్లో అంటే రిమోట్ సెన్సింగ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే జిఐఎస్ అని ఇచ్చాడు. జిఐఎస్ అంటే మీకు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండి. ఓకే, రిమోట్ సెన్సింగ్ ఒకటి, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. వీటిలో మీకు పీజీ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 3 years ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలండి. ఓకే, ఈ డిప్లొమాలో కూడా ఐటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ మీకు ఎప్పటికి క్యాలిక్యులేట్ చేస్తారంటే లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ అయినా మీకు March 14th. ఇప్పటికీ మీకు ఏజ్ అనేది ఎక్వైర్ ఉండాలి. మనకి ఈ 3 పొజిషన్కి ఏజ్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనకి ల్యాబ్ అటెండెంట్కి 18 to 28 years మధ్యలో ఉండాలి. అలాగే డ్రైవర్ పొజిషన్కి 18 to 27 years మధ్యలో ఉండాలి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే 18 to 28 years మధ్యలో ఉండాలి. ఓకే, 3 పొజిషన్లకి ఇలాగా ల్యాబ్ అటెండెంట్కి టెక్నికల్ అసిస్టెంట్కి 18 to 28 years మధ్యలో ఉండాలి. అండ్ డ్రైవర్ చూసుకుంటే 18 to 27 years మధ్యలో ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీకు రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years. అది ఇక్కడ మెన్షన్ చేశాడు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అని. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మీది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. మీకు ఈ నోటిఫికేషన్తో పాటు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. దాంట్లో నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఎలా అప్లై చేయాలంటే ఆ అప్లికేషన్ ఫిల్ చేసి దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టాలండి. ఆ ఏ డాక్యుమెంట్స్ పెట్టాలనేది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా వీడియో చివరిలో చెప్పాను. అది కూడా చూద్దాం. ఇంకోటి మనకి ఆ అప్లికేషన్ అనేది ఎక్కడికి పంపించాలి అంటే అప్లికేషన్ కూడా రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయాలండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎక్కడికి పంపించాలంటే అడ్రస్ అనేది ద రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రాబాని, డెహ్రాడూన్ 248001, ఉత్తరాఖండ్ అండి. దీనికి మనం ఈ అడ్రస్కి పంపించాలి. అండ్ ఇంకోటి ఎన్వలప్లో అప్లికేషన్ పెట్టి పంపిస్తాం కదా, ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇంకోటి అక్కడికి రీచ్ అవ్వాల్సిన డేట్ ఏదంటే మీకు March 14th అండి. ఈ లోపే మీకు అక్కడికి రీచ్ అయిపోవాలి అప్లికేషన్ అనేది. ఓకే, ఇంకోటి అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ అవి చూస్తే ఇదిగోండి ప్రొసీజర్ ఫర్ అప్లైయింగ్. ఎలా అప్లై చేయాలంటే మీకు డీడీ తీయాలండి. ఇక్కడ ఇది కూడా మీకు ఆన్లైన్ పేమెంట్ కాదు. అంటే ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్ పేమెంట్ కాదు, ఆఫ్లైన్లో డీడీ తీయాలన్నమాట. ఆ డీడీ కూడా దేనికి తీయాలంటే ఎనీ నేషనల్ ఎయిడ్ బ్యాంక్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్.
ఈ అడ్రస్కి మీరు డీడీ తీయాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే 700 రూపీస్ అండి. అందులో 500 అనేది అప్లికేషన్ ఫీజు, 200 అనేది ప్రాసెసింగ్ ఫీజు అనమాట. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది. ఏది అంటే అప్లికేషన్ ఫీజు మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. ఓకే. ఇక్కడ మీకు అందరూ 700 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం 200 రూపీస్ పే చేయాలి. అది కూడా డీడీ తీయాలన్నమాట. ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్. ఈ అడ్రస్కి డీడీ తీసి అది కూడా మీరు అటాచ్ చేసి పంపించాలి అప్లికేషన్తో పాటు. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్లికేషన్లో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని, మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అటాచ్ చేసి పంపించాలి. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇంకోటి ఏంటంటే మీరు ఎన్వలప్ పైన క్లియర్గా మెన్షన్ చేయాలి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని, అది కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఇంకోటి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో, అలాగే మీకు రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, అలాగే పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ, ఆ సర్టిఫికేట్స్ కూడా రిక్వైర్డ్ ఫార్మేట్లోనే ఉండాలి. ఓకే. అది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఒకటి కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి ఇండివిజువల్ అప్లికేషన్ అది పెట్టాలన్నమాట. అప్లికేషన్ పెడుతూ దాంతోపాటు సెపరేట్గా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీసు, అలాగే అప్లికేషన్ ఫీజు డీడీ సెపరేట్గా తీసి పెట్టాలి. ఇంకోటి మీకు ఇక్కడ ఇచ్చిన అన్ని పోస్టులకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో ఉంటాయి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దాని నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీకు టైం టు టైము డీటెయిల్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేస్తానని చెప్పాడు, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ ఇచ్చిన 3 పొజిషన్లకి ఎగ్జామ్ క్రైటీరియా ఎలా ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఇదిగోండి, ఫర్ ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ అటెండెంట్ చూసుకుంటే సీరియల్ నెంబర్ 1, దీనికి మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడండి. ఏంటంటే in accordance with guidelines of Government of India, no interview will be conducted for the Group C and Group D, అలాగే నాన్ గెజిటెడ్ పోస్ట్ Group B. ఇది ఆల్రెడీ అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఉంటుంది అనమాట. ఏంటంటే గ్రూప్ సి, గ్రూప్ డి, అలాగే గ్రూప్ బిలో ఉండే నాన్ గెజిటెడ్ పోస్టులకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడండి. ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్, ఇంకోటి స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ మనకి ల్యాబ్ అటెండెంట్ పొజిషన్ చూసుకుంటే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మీకు 60 మార్క్స్కి ఉంటుంది అనమాట. 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఉంటుంది. ఇంకోటి మీకు రిటర్న్ టెస్ట్ అయిపోయిన క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ ట్రేడ్ టెస్ట్ అనేది 40 మార్క్స్కి ఉంటుంది అనమాట. టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్. 60 మార్క్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. 40 మార్క్స్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా దేంట్లో ఉంటాయంటే జనరల్ ఇంగ్లీషు, హిందీ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, వీటిపైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మీరు డ్రైవర్ పొజిషన్ చూసుకుంటే దీనికి మాత్రం ఓన్లీ ట్రేడ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్కి 100 మార్క్స్ ఇస్తాడు. ఓకే. మీ దీంట్లో వచ్చిన మెరిట్ మీద మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే 100 మార్క్స్లో మీకు 70 మార్క్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఇచ్చిన సిలబస్లో. ఏదంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీకు ఇంగ్లీషు, హిందీ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్, వీటిపైన 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మీకు 30 మార్క్స్కి ఇంగ్లీష్ ఎస్సే రాయాలండి. ఓకే. 30 మార్క్స్కి ఏమో ఎస్సే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి, ల్యాబ్ అటెండెంట్కి ఎంసీక్యూ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి ఎంసీక్యూ 70 క్వశ్చన్స్, ఎస్ఏ ఒకటి. టోటల్గా ఇదైతే మీకు మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్, 120 మినిట్స్ టైం ఉంటుంది. దీనికి 60 మినిట్స్ టైం ఉంటుంది. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఈచ్ రైట్ ఆన్సర్ 1 మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి చెక్ లిస్ట్. మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని, ఫోటో అంటే మీకు అప్లికేషన్ మీద ఫోటో అంటించి దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవన్నీ ఉంచాలి. డిమాండ్ డ్రాఫ్ట్ ఒకటి, అలాగే మీకు అడ్రస్ ప్రూఫ్ ఒకటి, అంటే ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్స్, అలాగే మీకు ఏజ్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది, దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తే ఆ సర్టిఫికేట్స్, అలాగే మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ 10th 12th డిగ్రీ, డిప్లొమా అయితే డిప్లొమా, అలాగే మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే అది, అలాగే మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇవన్నీ మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మాత్రమే మీరు అటాచ్ చేసి పంపించాలండి అక్కడ ఇచ్చిన అడ్రస్కి. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.